హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మూసీ సుదీర ఖననంలో భాగంగా అధికారులు చేపడుతున్న సర్వే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మూసీ రివర్ బెడ్ ప్రాంతంలో ఉన్న ఇండ్లకు రెడ్ మార్క్ వేస్తున్న ప్రక్రియ బాధితుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లపై ఆర్బీఎక్స్ అని రాసుకుంటూ వచ్చారు అధికారులు. దీంతో నిర్వాసితులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన బాటపట్టారు. మూసీ రివర్ బెడ్ ను అనుసరించి నివాసం ఉంటున్న వారిని గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించి అందులోకి వెళ్లాలని సూచిస్తూ 2 రోజులుగా అధికారుల బృందం పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేపడుతుంది. ఈ నేపథ్యంలో నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. రాజేంద్రనగర్ మండలంలో రివర్ బెడ్ లో అధికారులు ఐడెంటిఫికేషన్ మార్క్ స్టాంపులు వేశారు. నాంపల్లి మండల పరిధిలో ఇమ్లీబన్ బస్టాండ్ నుంచి చాదర్ఘాట్ బ్రిడ్జ్ తదితర ప్రాంతాల్లో అధికారులు మార్కింగ్ ప్రక్రియ నిర్వహించారు. మరోవైపు సిటీలోని పలు ప్రాంతాల్లో నిరసనలు ఆందోళనలు జరుగుతుంటే ఇంకోవైపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వారిని అధికారులు ప్రభుత్వ ఖర్చులతో తరలిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ జిల్లాలో మరో 14 కుటుంబాలను తరలించారు. రాజేంద్రనగర్ పరిధిలో మరో 4 కుటుంబాలను అధికారులు డబుల్ ఇండ్లకు తరలించారు. మూసీ పరివాహక ప్రాంతంలో రివర్ బెడ్ ను అనుసరించి అధికారులు 2 రోజులుగా సర్వే చేపడుతుండగా నేడు కూల్చివేతలు మొదలవుతాయనే ప్రచారం బస్తీల్లో జరుగుతుంది. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా మీ దగ్గరకు అధికారులు వచ్చారా, ఏమన్నారు, మీ ఇల్లు ఉంటుందా, కూలుస్తున్నారా అనే ప్రశ్నలు ఎదుటి వారిని సందిస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ రూమ్ తో పాటు డబ్బులు ఇస్తామని చెప్పారా అంటూ సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద మూసీ సుందరీకరణ కోసం అధికారులు చేపడుతున్న సర్వే స్థానికంగా హిట్ పెంచుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.